కలిసి టీవీకే బలం 116కు చేరిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోసం టీవీకే తర్జన భర్జనలో ఉంది. ఇప్పటికే టీవీకేకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల నేతలు తమకు మంత్రి పదవులు సైతం వద్దన్నట్లు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఐయుఎంఎల్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు టీవీకేతో పొత్తుపై వీసీకే నేడు ప్రకటన చేయనుంది. మరోవైపు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ తరలించింది టీవీకే. ప్రమాణ స్వీకారం చేసే వరకు హైదరాబాద్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించింది. ఈవేళ ఎవరూ చెన్నై రావద్దని పార్టీ శ్రేణులకు టీవీకే ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నో చెప్పారు. మనం చూస్తున్నాము విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అనుకునే లోపల ఏదో ఒక ట్విస్ట్ జరుగుతూనే ఉంది. వివరాలేంటి? తమిళనాడులో మాత్రం అంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి అత్యంత ఘాటుగా కూడా చర్చ జరుగుతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో అత్యంత నాటకీయ పరిణామాలుగానే ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీవీకే చీఫ్ గా ఉన్నటువంటి విజయ్ 107 సీట్లు సాధించారు. మనం చెప్పుకుంటున్నాం. ఇదే నేపథ్యంలో ఆయన 3 సార్లు గవర్నర్ ను కలిశారు. నిన్న కలిసిన దాంతో 3 సార్లు గవర్నర్ తో భేటీ అయ్యారు. 3 సార్లు కూడా గవర్నర్ స్పష్టమైనటువంటి మెజారిటీతోనే రావాలని చెప్పిన నేపథ్యంలో 3 సార్లు కూడా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా దానికి గవర్నర్ అయితే పూర్తి స్థాయిలో నో చెప్పారు. దీంతో ఒక్కసారిగా కూడా అంటే టీవీకే చీఫ్ విజయ్ పైన ఆయన కొంత కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కొంత అంటే ఆత్మరక్షణలో పడేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అన్నట్టుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే ఇటు టీవీకేకి తొలుతగా మద్దతు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు అయితే మాత్రం అక్కడ ఏమాత్రం ఉండకుండా తమిళనాడు నుంచి వారిని హైదరాబాద్ తరలించినట్లుగానే చెప్పాలి. హైదరాబాద్ లో అంటే కొంతమంది శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బస చేశారని చెప్తున్నారు. కానీ కొంతమంది తాజకృష్ణ హోటల్లో వారికి బస ఏర్పాటు చేశారని చెప్తున్నప్పటికీ కూడా వారు ఎక్కడున్నారనేటువంటిది అంటే ఒక ప్రముఖ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో అయితే కాంగ్రెస్ కి సంబంధించి తమిళనాడుకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు అయితే ఇక్కడే ఉన్నారు. కానీ ఏ హోటల్లో ఉన్నారనేటువంటిది కొంత గోప్యత అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇప్పటికే 116 వరకు కూడా ఇటు విజయ్ కు టీవీకే చీఫ్ విజయ్ కు సంఖ్యాబలం వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 107 సీట్లు ఆయన సాధించారు. 5 కాంగ్రెస్ సీట్లతో పాటు 112 అయినాయి. తర్వాత లెఫ్ట్ పార్టీలకు సంబంధించి లెఫ్ట్ సిపిఎం 2 సిపిఐ 2 కూడా ఏ విధమైనటువంటి షరతులు లేకుండానే ఇటు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు అంటే టీవీకే చీఫ్ కు మద్దతు ప్రకటించాయి. కానీ ఇక్కడ వీసీకే చీఫ్ మాత్రం అంటే ఇంకా మద్దతు ఇవ్వాలా వద్దా అనేటువంటి దానిపైన ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో మరి కాసేపట్లో టీవీకే చీఫ్ విజయ్ అయితే వీసీకే చీఫ్ తోటి కలవబోతున్నారు. అంటే వలవన్ని కలవబోతున్నారు. వలవన్ని కలిసిన తర్వాత భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైనా కానీ ఈ రోజు ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ దాటి రావద్దు అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సూచించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమిళనాడుకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఇక్కడే బస చేశారు హైదరాబాద్ లో అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, క్షణక్షణం మారుతున్నటువంటి పరిణామాలను మనం చూసాం. నిన్న ఈవినింగ్ మనం దాదాపుగా ఖరారైపోయింది, కావాల్సిన మద్దతు లభించింది అని చెప్పేసి అనుకున్నాం. ఈ రోజు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతారు అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ రాత్రికి రాత్రే మారినటువంటి పరిణామాలు. అసలు విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెలకొంది. మరి విజయ్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? ఎటువంటి ఆప్షన్లో వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే అత్యంత నాటకీయ పరిణామాలుగానే చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అంటే బీజేపీ అడ్డుకుంటుందని కొంతమంది, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అంటే స్థానికంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే గానీ లేకుంటే బీజేపీతో కొంత పొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఏఐడిఎంకే గానీ ఈ అడ్డుకుంటున్నాయి, కావాలనే ఉద్దేశపూర్వకంగానే విజయ్ సీఎం ను కాకుండా ఉండటానికి అడ్డుకుంటున్నాయి అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి విమర్శలు చూద్దాం. నిన్న ఏ స్థాయిలో లోక్ భవన్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు టీవీకేకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇదంతా కూడా కొంత పూర్తిగా టీవీకే చీఫ్ విజయ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సీఎం కానివ్వకుండా చేసేందుకు కుట్ర జరుగుతుంది అంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా కొంత నిరసనలు విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే
మీరు అడిగినట్లుగా అయితే ఇప్పటికే 107 సీట్లను అయితే ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. 107 సీట్లు విజయ్కి ఉన్నాయి టీవీకేకి. తర్వాత దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది, ఏ విధమైనటువంటి షరతులు లేకుండా. కాంగ్రెస్ పార్టీకి 5 ఉన్నాయి. సో మొత్తంగా 107, 5, 112. అదే విధంగా లెఫ్ట్ పార్టీకి సంబంధించి సిపిఐ 2, సిపిఎం 2, అవి కూడా ఏ విధమైనటువంటి షరతులు విధించలేదు. అంటే మాకు ఈ పదవి కావాలి, మాకు ఈ స్థానం కావాలి, లేదంటే ఈ మినిస్ట్రీ కావాలి, ఈ శాఖ కావాలి అనేటువంటిది ఏమీ అడగలేదు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా 116 వరకు చేరింది. ఇంకా కావాల్సింది మాత్రం 2 స్థానాలు. ఈ 2 స్థానాలకు సంబంధించి వీసీకేకి 2 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వీసీకే చీఫ్ అయితే తిరుమా వల్లవంతో అయితే మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. కానీ దీనికి సంబంధించినట్టు వీసీకే చీఫ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో తమ ఒక 5 డిమాండ్లను అంటే ప్రధానంగా ముందు టీవీకే చీఫ్ ముందు ఉంచుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ డిమాండ్లకు ఒప్పుకుంటేనే మద్దతు ప్రకటిస్తాం. ఎందుకంటే వీసీకే దగ్గర కూడా 2 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 సీట్లు వచ్చేస్తే ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు 118కి అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118కి మ్యాజిక్ ఫిగర్ కు విజయ్ చేరుకున్నట్లే ఈ టీవీకే పార్టీ చేరుకున్నట్లే ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి గవర్నర్ కూడా అనుమతిస్తారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.